సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం 10 చీపెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ గురించి. ఇవి మనకి బయట మార్కెట్లో చాలా ఈజీగా దొరికేస్తాయి. ప్రోటీన్ మన డైట్లో ఉండటం చాలా అవసరం, ఎందుకంటే మన బాడీని డైలీ రిపేర్ చేయాలంటే ప్రోటీన్ చాలా అవసరం. ఒక యావరేజ్ పర్సన్ వచ్చేసి 1 kg వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అదే వర్కౌట్స్ చేసే వాళ్ళు అయితే 1.5 to 2 grams పర్ కేజీకి తీసుకోవాలి. సో అందుకే ఈ వీడియోలో టాప్ 10 చీప్ హై ప్రోటీన్ సోర్సెస్ గురించి చూద్దాం. లాస్ట్ 2 అయితే చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నెంబర్ 1లో ఉంది ఎగ్స్ వచ్చేసి మనకి 1 ట్రే వచ్చేసి 150 రూపీస్ ఉంది. 150 రూపీస్లో మనకి ఈచ్ 1 ఎగ్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది. 5 రూపీస్కి మనకి 6 grams ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇది మన ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేసుకోవడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇది మనం బాయిల్ అయినా చేసుకోవచ్చు, లేదా ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు, లేదా కర్రీ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన సెకండ్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ వచ్చేసి బయట మార్కెట్లో 200 grams ఆఫ్ ప్యాక్ వచ్చేసి 100 రూపీస్కి అనేది అవైలబుల్లో ఉంది. దీంట్లో మనకి 100 grams తీసుకుంటే 100 gramsలో మనకి 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇది మనం డీప్ ఫ్రై కాకుండా లైట్గా కర్రీలా చేసుకున్నా ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. బట్ డీప్ ఫ్రైలో చేస్తే మనకి దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. ఇది వచ్చేసి మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన థర్డ్ ఐటమ్ వచ్చేసి చికెన్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో 250 grams ఆఫ్ చికెన్ మనకి 50 రూపీస్కి అనేది అవైలబుల్లో ఉంది. మనకి 250 grams ఆఫ్ చికెన్లో 100 grams తీసుకుంటే దాంట్లో మనకి 27 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 27 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి పీనట్స్ వచ్చేసి 100 gramsలో మనకి 26 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన సిక్స్త్ ఐటమ్ వచ్చేసి నట్స్ అనగానే మనకి చాలా ఐటమ్స్ వస్తాయి. దాంట్లో మనం 100 grams తీసుకుంటే 100 gramsలో మనకి 25 to 18 grams ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఈ ప్రోటీన్ కూడా మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన సెవెంత్ ఐటమ్ వచ్చేసి సీడ్స్ అనగానే మనకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇవి మనం అప్రాక్సిమేట్లీ 100 gramsలో మనకి 25 to 18 or 17 grams ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇది మనం ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన ఎయిత్ ఐటమ్ వచ్చేసి బీన్స్లో హై ప్రోటీన్ బీన్స్ వచ్చేసి సోయా బీన్స్. దీంట్లో 100 grams ఆఫ్ బీన్స్లో మనకి 36 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బీన్స్ ఉంటాయి. అవి కూడా సేమ్ 25 to 20 or 18 grams ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇది ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన నైన్త్ ఐటమ్ వచ్చేసి తోఫు. ఇది వచ్చేసి 100 grams ఆఫ్ తోఫులో మనకి 18 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది వచ్చేసి సోయాబీన్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి ఎలాగైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. 18 grams ఆఫ్ ప్రోటీన్ మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మన లాస్ట్ ఐటమ్ వచ్చేసి సోయా చంక్స్ వచ్చేసి 50 grams ఆఫ్ సోయా చంక్స్లో మనకి 18 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి మీ జిమ్ బ్రోస్కి అయితే షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ జిమ్ బ్రోస్కి అయితే షేర్ చేయండి. బాయ్.